రెండు దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో భారత్కు రావాల్సిన గ్యాస్ సరఫరా కొంతమేరకు నిలుపుదల అయిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మన దగ్గర నిల్వలు ఎంతున్నాయి అనే కోణంలో కూడా దీనిపైన ఒక చర్చ కూడా తీసుకొచ్చారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు కొన్ని అంశాలు జారీ చేశారు. స్కూల్స్కి, హాస్పిటల్స్కు, అలాగే అత్యవసరంగా కావాల్సిన గృహాలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలంటూ కూడా చెప్పడం అయితే ఒక జారీ అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటి కోసమే కోటి విద్యలు అన్నారు కదా. సో ఆ నేపథ్యంలోనే హోటల్స్ మేనేజ్మెంట్స్ కావచ్చు, మిగతా పీజీలు రన్ చేసేవారు కావచ్చు, వీరంతా కూడా ఇప్పుడు గ్యాస్ ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు బుకింగ్ చేసుకుందాం అంటూ కూడా ఎదురు అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించి వివరాలు అయితే తీసుకున్నాం. ఇప్పుడు హోటల్స్ ఏ విధంగా నడుస్తున్నాయో తెలుసుకుందాం. ఎస్ఆర్ నగర్లో సుప్రభాత టిఫిన్స్ తాలూకా ఇన్ఛార్జ్ మేనేజర్ ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది. సో గ్యాస్ కొంతమేరకు ఆపుదల చేసిన తర్వాత మీకు ఏం చెప్తున్నారు అధికారులు? అప్పుడు గ్యాస్ మనకు డెలివరీ డీలర్లు అయితే ఈ మధ్యలో 3 డేస్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు, సరఫరాజు లేదని చెప్తున్నారు. అది విషయంగా 3 రోజుల నుంచి ఇప్పుడు మనం చాలా తక్కువ గ్యాస్ వాడే ఐటెంలోనే పెట్టుకొని మేము హోటల్ రన్ చేస్తున్నాము. ఇవాళ నుంచి చాలా ప్రాబ్లం ఉన్నాము గ్యాస్ సప్లై లేక. డీలర్ కూడా 2 డేస్ నుంచి సప్లై చేయలేదు. వస్తుందని అట్లానే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి డెలివరీ లేక వాళ్ళు మనకు సప్లై చేయట్లేదు. దానికి తీవ్రంగా మీరు మన సర్కారం ప్రికాషనరీగా ఏమైనా స్టెప్ తీసుకుంటే తప్ప, లేకపోతే మేము బంద్ చేసే పరిస్థితిలో ఉన్నాం. హోటల్ని మూసేస్తే లేబర్కి ప్రాబ్లము, కస్టమరు ప్రాబ్లం పడతారు. ఆ రకంగా మనం అందరూ ఇబ్బందులు పడతామని ఏదో రకంగా నడిపియాలి హోటల్ అని చాలా తాపత్రయాలు రిస్క్ తీసుకొని నడిపిస్తున్నాం. కానీ మనకు ఏ మాత్రం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. మనకు ఇప్పటి వరకు మీ రోజుగా మీ వ్యాపారంలో గ్యాస్ ఎన్ని సిలిండర్లు అవసరం పడేది కమర్షియల్? సో ఇప్పుడు ఎన్ని వరకు అందిస్తుంది? లేదు, లాస్ట్ 2 డేస్ నుంచి సప్లై లేదు. అంతవరకు మనకు 2-3 డైలీ డెలివరీ అవసరం ఉండే. ఇప్పుడు ఒక్కటి కూడా 2 డేస్ నుంచి ఇవ్వట్లేదు. ఆ రకంగా మనం ఇబ్బంది పడ్డాం. మీకు డైలీ వ్యాపారం ఏ విధంగా ఉండేది? స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళు బుకింగ్ చేసుకునే వారికి ఏం చెప్పారు? లేదు, స్విగ్గీ ఆల్రెడీ 2 డేస్ నుంచి బంద్ చేసి పెట్టాము. ఆన్లైన్ మొత్తం బంద్ చేసాం. ఈ హోటల్లో కూడా కొన్ని లిమిటెడ్ ఐటమ్స్ పెట్టుకొని ఎట్లైనా ముందుకెళ్ళాలని చూస్తున్నాం. కానీ తగిన దానికి గ్యాస్ సప్లై లేక దానికి కూడా ఇబ్బంది పడతాం. ఇంకా ఇట్లానే అయితే 2 డేస్లో ఇంకా కంపల్సరీ బంద్ చేయాల్సింది తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. దానికి ఏమైనా స్పందిస్తే తప్ప వేరే ఆప్షనే లేదు మనకు. హోటల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు, అంటే మీ హోటల్స్ అన్ని సంఘాలన్నీ కూడా చర్చించారా దీనిపైన? హోటల్ సంఘాలు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు లెటర్ ఇచ్చినారు. మన వెంకటరెడ్డి గారు హోటల్ అసోసియేషన్ తరఫు నుంచి. కానీ ఇప్పటివరకు ఏం స్పందన లేదు. దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఏం చెప్తారు? ఇప్పటికే కూటు కోసం కోటి విద్యలు అన్నారు కదా. సో మీ ఆ ఫుడ్డే మీరు అందించేటోళ్ళు. సో ఇప్పుడు ఈ వ్యాపారం కొంత స్లో అయితే మిగతా వాళ్ళంతా ఏమవ్వాలి? ఏం చెప్తారు? అదే కస్టమరు ప్రాబ్లం పడతారు, మనం కూడా ఇబ్బందిలో పడతాం. దానివల్ల అందరికీ ఇబ్బంది ఉంది. దానికి ఏదైనా ప్రత్యేకంగా చూపెడితే చాలా మంచిదని అనుకుంటున్నాం. ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు కట్టెల పొయ్యి కావచ్చు, ఎలక్ట్రికల్ స్టవ్లు కావచ్చు, వాటిపైన ఏమైనా ప్లాన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? కట్టెల పొయ్యి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇమీడియట్ ఏం చేయలేము సార్. ఎలక్ట్రికల్ అయితే ట్రై చేయాలంతే, వేరే ఏం ఆప్షన్ లేదు. సో ఫైనల్గా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ గ్యాసులకు సంబంధించి ఏమి మీ డిమాండ్ చేయబోతున్నారు? ఏం లేదు, రెగ్యులర్ హోటల్గానే ఒక కొంచెమైనా మన మీద జాలిపడి కొద్దిగానే మనకు సపోర్ట్ చేస్తే చాలా మంచిది అనుకుంటున్నాం. కస్టమరే మంచిది, మనకు మంచిది. కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు. సో ఇప్పుడు భోజనాలు పెట్టే హోటల్స్ అన్నీ కూడా ఇప్పుడు గ్యాస్ రాక వీరంతా కూడా కొంతమేరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసుకోవాలి. సో ఒకసారి హైదరాబాద్లో హోటల్స్ అన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు రోజుకే వీరికి 2 నుంచి 3 సిలిండర్లు అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఐటమ్స్ అన్నీ ఇప్పుడు సిలిండర్ల కొరత నేపథ్యంలో సో ఐటమ్స్ అన్నీ కూడా మెనూలో ఉన్న ఐటమ్స్ అన్నీ తగ్గించుకుంటూ కేవలం లిమిటెడ్లో మాత్రమే ఐటమ్స్ తయారు చేసుకుంటూ వచ్చిన కస్టమర్స్ని పెడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీళ్ళకి మేజర్గా
ఫుడ్ డెలివరీస్ యాప్స్ అయితే ఏవైతే ఉంటాయో స్విగ్గీ, జొమాటో ఇలాంటి యాప్స్ అన్నీ కూడా మొత్తానికి బ్యాన్ అయితే అది స్టాప్ అయితే చేశాము. వాళ్ళకి మేము డెలివరీలు అందించడం లేదంటూ కూడా చెప్తున్నారు. వీటితో స్విగ్గీ, జొమాటో లాంటి వారు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన ఆ పరిస్థితి మనం చూసుకోవచ్చు. అన్ని రంగాలకు సంబంధించి మేజర్గా ఈ ఫుడ్ రంగమే ప్రధానమైన రంగం. సో ఇప్పుడు ఆ రంగానికి సంబంధించి ఈ గ్యాస్ మేజర్గా ఈ స్టాప్ చేయడం, కమర్షియల్ గ్యాస్ అంతటిని కూడా స్టాప్ చేయడంతో ఇదంతా కూడా వస్తోంది. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ముఖ్యంగా చర్చించిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ముఖ్యంగా ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికీ అత్యవసర సేవల్లో స్కూల్స్, హాస్పిటల్స్తో పాటు గృహాలకు సంబంధించి మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తూ కూడా వెళ్తున్నారు. సో కమర్షియల్ గ్యాస్ సంబంధించి ఇక సప్లై అయితే డిమాండ్ అయితే పూర్తిగా తగ్గించారు. సో ప్రస్తుతానికైతే హోటల్స్ ఎదురు చూస్తున్నాయి మాకు ఎప్పుడు గ్యాస్ వస్తుందా అని. దాంతోపాటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి విద్యా ఉపాధి కోసం నగరాలకి వచ్చి పీజీ హాస్టల్స్లో ఉండేవారు విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తుంటారు. సో హాస్టల్స్లో ఉండేవారికి కూడా ఈ గ్యాస్ సరఫరా లేకపోవడం, ఆ మేనేజ్మెంట్లు కూడా ఇప్పుడు దీనిపైన ఒక చర్చలో భాగంగా ముందుకు అడుగులేస్తున్నారు. సో మొత్తానికి వీరి డిమాండ్లన్నీ కూడా కావాల్సింది గ్యాస్ మాత్రమే. సో ఆ గ్యాస్ని అందించాల్సిన పద్ధతిలో రోజుకి కనీసం 4 సిలిండర్లు అయితే కనీసం 1-2 సిలిండర్లు అందిస్తే కొంతమేరకైనా మా బిజినెస్, ఆ పిల్లలకు పెట్టాల్సిన ఫుడ్ మేము అందిస్తామంటూ కూడా హోటల్ యాజమాన్యం అయితే చెప్తున్నారు. సో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి 3 కేటగిరీల్లో సంబంధించి చర్చలు జరిపారు కాబట్టి సో మిగతా వాటిపైన కమర్షియల్ గ్యాస్కి సంబంధించి ఏ విధంగా చర్చలు జరుపుతారు, ఎప్పుడు సప్లై చేస్తారనే దానిపైన పూర్తి అప్డేట్స్ కోసం చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు కనిపించకపోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.